భౌగోళిక వారసత్వం అని వేటిని అంటారు? ప్రకృతి, ఇల్లు, కర్మాగారాలు, గ్రామాలు, నగరాలు, ఆధునిక రవాణా సౌకర్యాలు మొదలైన వాటిని భౌగోళిక వారసత్వం అంటారు. మనం నివసిస్తున్న భూగోళం, దానిపై మానవుడు నిరంతరం ఏం చేస్తున్నాడు? నిరంతర అన్వేషణలు. మనం నివసిస్తున్న భూగోళం, దానిపై నిరంతర అన్వేషణ దేనికోసం చేస్తున్నాడు మానవుడు? సుఖమైన జీవనం కొనసాగించుకోవడానికి. మానవుడు భూగోళాన్ని, దానిపై ఏర్పడ్డ సహజ వనరులను ఎందుకోసం వినియోగించుకుంటున్నాడు? తన ప్రగతి కోసం. మానవుడు తన ప్రగతికి భూగోళాన్ని, దానిపై ఏర్పడ్డ వేటిని వినియోగించుకొని ఎన్నో విధాల ప్రయోజనాలను పొందుతున్నాడు. సహజ వనరులను వినియోగించుకొని. మానవుడు తన ప్రగతికి భూగోళాన్ని, దానిపై ఏర్పడ్డ సహజ వనరులను వినియోగించుకొని దేనిని పొందుతున్నాడు? ఎన్నో విధాల ప్రయోజనాలను పొందుతున్నాడు. మానవుడు సహజ వనరులను వినియోగించుకొని ఎన్నో విధాల ప్రయోజనాలను పొందడంలో సంతృప్తి చెందకుండా వేటిని మరిచి ఇంకా ప్రయోజనం పొందాలనే తపనతో ఉన్నాడు. విలువలను, బాధ్యతలను, తన విధులను మర్చిపోయాడు. మానవుడు విలువలను, బాధ్యతలను, తన విధులను మర్చి ఇంకా ప్రయోజనం పొందాలనే తపనతో భూమిపై ఏమి చేస్తూ పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు? వినూత్న ప్రయోగాలు, పరిశోధనలు, అన్వేషణలు చేస్తూ పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు. మానవుడు భూమిపై వినూత్న ప్రయోగాలు, పరిశోధనలు, అన్వేషణలు చేయడం ద్వారా ఏది నాశనం అవుతుంది? పర్యావరణం విషతుల్యం అవుతుంది. పర్యావరణం విషతుల్యం అవుతుంది. మానవుడు పర్యావరణాన్ని విషతుల్యం చేయడం ద్వారా ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి? తన మనుగడతో పాటు ఇతరుల మనుగడకు ప్రమాద ఘటికలు మ్రోగిస్తున్నాడు. ప్రకృతిలోని ఏవి మానవునితో సహా భూగోళం మీది పర్యావరణంలో నివసిస్తున్నాయి? సమస్త జీవరాశులు. ప్రకృతిలోని సమస్త జీవరాశులు ఎవరితో సహా భూగోళం మీది పర్యావరణంలో నివసిస్తున్నాయి? మానవునితో. పర్యావరణం
వేటిని పోషిస్తుంది? ప్రకృతిలోని సమస్త జీవరాశుల్ని మరియు మానవుణ్ణి. పర్యావరణం సహజ సాంఘిక అంశాలు ఏ విధంగా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తి జీవితాన్ని ఏవి ప్రభావితం చేస్తున్నాయి? పర్యావరణం సహజ సాంఘిక అంశాలు. భౌగోళిక